కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్, నీకు రేంజ్ లేదు, నీకు హై నోట్స్ రావు, నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది, యూ ఆల్వేస్ స్ట్రగుల్, మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో, బికాస్ నేను ఎన్ని షోస్ చేశాను. ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడతది కదా నా హెడ్ వాయిస్ గురించి. అండ్ మన సూపర్ సింగర్ లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నావు, ఎంత క్లీన్ గా వినిపిస్తున్న హై నోట్స్ అన్ని కూడా చెప్పారు. తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో. కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా. సో ఇలా జరిగింది. అండ్ సారీగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారీగామే. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. నా కెరియర్ లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు. వస్తుంది, మీరే చూస్తాను నేను ఎలా పాడాను సారీగామే. ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్ లో నేను చూపించాను ఆ రోజు. మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సారీగామేలో. అండ్ ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది ఆ కాలేజ్ రౌండ్ లో. సో ఆ పాటలో ఏదేదో ఇంప్రూవైజేషన్స్ చేసింది, అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్. అది లాస్ట్ లో లిరిక్స్ మర్చిపోయి నానా అని పాడింది. అది ఆయన కామెంట్స్ లో చెప్పకుండా అంటే ఇలాగ అందరు క్లాస్ కొడుతుంటే పక్కన అనిల్ సార్ తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు. నేను విన్నా, నేను అక్కడ అన్నా. అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి, కానీ కామెంట్స్ లో చెప్పట్లేదు, ఆ మార్క్స్ లో కూడా ఆయన చూపించట్లేదు. హౌ గ్రేట్ ఇస్ దాట్. ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు, కామెడీ పాట చేస్తారు. అది కిరాణి సార్ పాటే, అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్. అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి, ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆటోమేటిక్ గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్ తో.